ఈజిప్టు పురాతన ప్రపంచంలోని ఏ నాగరికత యొక్క దేవతల యొక్క అతి పెద్ద మరియు అత్యంత సంక్లిష్టమైన ప్యాంథియోన్లలో ఒకటి. ఈజిప్టు చరిత్రలో వందలాది దేవతలు మరియు దేవతలు పూజింపబడుతూనే ఉంటారు. వ్యక్తిగత దేవుళ్ళ లక్షణాలు గుర్తించడం చాలా కష్టం. చాలా మందికి సూత్రప్రాయ అనుబంధం మరియు రూపం ఉంది, కానీ ఈజిప్టు సమాజంలో పరిమాణాలకు అనుగుణంగా దేవతల ప్రాముఖ్యతను సంతరించుకోవడం మరియు పరిమాణం చెందడం వల్ల ఇవి కాలక్రమేణా మారవచ్చు. అలా మనం ఈరోజు ఈజిప్ట్లో ఉండే ఒక 5 దేవతల గురించి చెప్పుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నెంబర్ 1, ఒసైరిస్. ఈజిప్ట్ యొక్క అత్యంత ముఖ్యమైన దేవతలలో ఒకరైన ఒసైరిస్ పాతాళానికి దేవుడు. అతను మరణం, పునర్జన్మ మరియు వ్యవసాయ సంతానోత్పత్తి కోసం అండ్ ఈజిప్టు ఆధారపడిన నైలు వరదల చక్రాన్ని కూడా సూచిస్తాడు. పురాణాల ప్రకారం ఒసైరిస్ ఈజిప్టు రాజు. అతని సోదరుడు సేత్ చేత హత్య చేయబడి ముక్కలు చేయబడ్డాడు. అతని భార్య ఐసిస్ అతని శరీరాన్ని పునరుద్ధానం చేసి అతనికి బతికించింది. వారికి ఒక కుమారుడు హోరస్ దేవుడు, గర్భం దాల్చడానికి వీలు కల్పించే దేవుడు అనమాట. అతను మమ్మీ చేయబడిన రాజుగా ప్రాతినిధ్యం వహించాడు. నెంబర్ 2, ఐసిస్. ఐసిస్ మూలాలు అస్పష్టంగా ఉన్నాయి. చాలామంది దేవుళ్ళు కూడా ఆమె యొక్క నిర్దిష్ట పట్టణంతో ముడిపడి ఉండదు మరియు ప్రారంభ ఈజిప్షియన్ సాహిత్యంలో ఆమె గురించి నిర్దిష్ట వాస్తవాలు కూడా లేవు. కాలక్రమేణా ఆమె ప్రాముఖ్యత పెరిగింది. అయినప్పటికీ చివరికి ప్యాంథియోన్లో అత్యంత ముఖ్యమైన దేవతగా మారింది. అతని హత్య తరువాత ఒసైరిస్ను పునరుద్ధారం చేసి వారి కుమారుడు హోరస్ను పెంచిన అంకిత భావంతో ఉన్న భార్యగా మరియు ఐసిస్ భార్య యొక్క తల్లి సాంప్రదాయ ఈజిప్షియన్ ధర్మాలను మూర్తిభవించింది. ఇప్పటికీ పూజింపబడుతున్న పురాణాల ఈజిప్షియన్ దేవుళ్లలో ఐసిస్ చివరిది. గ్రీక్ రోమన్ కాలంలో ఆమె గ్రీకు దేవత ఆఫ్రోడైట్తో గుర్తించబడింది మరియు ఆమె ఆధారిత గ్రేట్ బ్రిటిష్ మరియు పశ్చిమ మరియు తూర్పు ఆఫ్ఘనిస్తాన్ వరకు వ్యాపించింది. నెంబర్ 3, హోరస్. గద్దగా లేదా ఫాల్కన్ తల ఉన్న వ్యక్తిగా ఉండే హోరస్ యుద్ధం మరియు వేటతో సంబంధం ఉన్న ఆకాశ దేవుడు. అతను దైవిక రాజ్యానికి స్వరూపుడు మరియు కొన్ని యుగాలుగా పాలించే రాజు హోరస్ యొక్క అభివ్యక్తిగా పరిగణింపబడ్డాడు. ఒసైరిస్ పురాణాల ప్రకారం హోరస్ ఐసిస్ మరియు ఒసైరిస్ల కుమారుడు. ఒసైరిస్ను అతని సోదరుడు సేత్ హత్య చేసిన తరువాత అద్భుతంగా గర్భం దాల్చాడు. హోరస్ తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంతగానో ఆకాంక్షించాడు. ఒక సంప్రదాయం ప్రకారం హోరస్ సేత్తో పోరాడుతూ తన ఎడమ కన్ను కోల్పోయాడు, కానీ అతని కన్ను ధోత్ దేవుడు నయం చేశాడు. హోరస్ యొక్క కుడి మరియు ఎడమ కళ్ళు వరుసగా సూర్యుడు మరియు చంద్రునితో సంబంధం కలిగి ఉన్నందున హోరస్ యొక్క ఎడమ కన్ను యొక్క నష్టం మరియు పునరుద్ధరణ చంద్రుని దశలకు పౌరాణిక వివరాలను ఇస్తుంది. నెంబర్ 4, సేత్. సేత్ గందరగోళం, హింస, ఎడారులు మరియు తుఫానులకు దేవుడు. ఒసైరిస్ పురాణంలో అతను ఒసైరిస్ యొక్క హంతకుడు. సేత్ యొక్క ప్రదర్శన ఈజిప్టు శాస్త్రవేత్తలకు సమస్యగా మారింది. అతను తరచుగా జంతువుల లేదా జంతువు తలతో మానవుడిగా చిత్రీకరింపబడతాడు, కానీ అతను ఏ జంతువు అని వారు గుర్తించలేకపోయారు. అతను సాధారణంగా పొడవాటి ముక్కు మరియు పొడవైన చెవులను కలిగి ఉంటాడు. అవి చిట్కాల వద్ద చతురస్రావంలో ఉంటాయి. అతని పూర్తి జంతు రూపంలో అతను నున్నటి కుక్కలాంటి శరీరం మరియు చివరకు పుచ్చుతో నేరుగా తోకను కలిగి ఉంటాడు అని చెప్తుంటారు. చాలామంది పండితులు ఇప్పుడు అలాంటి జంతువు ఉనికిలో లేదని మరియు సేత్ జంతువు ఒక విధమైన పౌరాణిక సమ్మేళనమని నమ్ముతారు. 5th one, తాహ్. TAH అనుకోవద్దు, PTAH. ఇతను మెంఫిస్లో పూజింపబడే త్రయం దేవతలకు తాహ్ అధిపతి. త్రయంలోని ఇతర 2 సభ్యులు తాహ్ భార్య. సింహం తలగల దేవత సెక్మెట్ మరియు దేవుడు
నెన్ఫెర్టమ్ వీరు దంపతులకు కుమారుడై ఉండవచ్చని చెప్తూ ఉంటారు. తా యొక్క అసలు అనుబంధం హస్తకళాకారులు మరియు బిల్డర్లతో ఉన్నట్లు తెలుస్తుంది. 4వ రాజవంశం వాస్తుశిల్పి ఇమ్హోటెప్ తాహ్ కుమారునిగా అతన్ని మరణం తర్వాత దైవంగా పరిగణించబడ్డాడు. ఐగుప్తోస్ అనే గ్రీకు పదం ఈజిప్టు అనే పేరు యొక్క మూలం. తా యొక్క పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఔత్ కా తా యొక్క అవినీతిగా ప్రారంభమై ఉండవచ్చని ఎందరో శాస్త్రవేత్తలు మరియు పండితులు సూచించారు. ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే మీకు ఎంతగానో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.